వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు ఎవరు రాదు. నిన్న కురిసినటువంటి భారీ వర్షంతో హుజరాబాద్ మండలం జూపాక గ్రామానికి రాకపోకలు బంద్ అవడమే కాకుండా ఈ గ్రామానికి చెందినటువంటి అనేక మంది చేతికొచ్చినటువంటి పంట ఆరబోసినటువంటి ధాన్యం కుప్పలు కూడా మొత్తం రోడ్డు మీదకి వెళ్ళి నీరు ప్రవహించిన కారణంగా దాదాపు 25 నుంచి 50 ఎకరాలకు సంబంధించినటువంటి పంట ఆరబోసినటువంటి ధాన్యం కూడా పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. వందల ఎకరాల వరి పంట కూడా చేతికొచ్చే దశలో ఇవాళ రేపైతే కోస్తా అనుకునే సమయంలో ఈ యొక్క వర్షం కారణంగా పూర్తిగా కూడా పంట ఈ నీటి పాలు కావడం జరిగింది. ఈ గ్రామానికి రాకపోకలు కూడా పూర్తిగా బంద్ అయినాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలామంది రైతులు కౌలుకు చేసినటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళు కౌలు కట్టి వాళ్ళు ఈ చేతికొచ్చి వాళ్ళు తీసుకునే సమయంలో పంట చేతికి తీసుకునే సమయంలో ఈ రకంగా జరగడం కారణంగా తీవ్రంగా నష్టపోయారు. దీన్ని నష్టం ఏదైతే ఉందో దీనికి వెంటనే ప్రభుత్వము ఈ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అధికారులు కూడా మరి నిన్నటి నుంచి వెళ్ళి వర్షం కురుస్తుంటే ఇక్కడికి ఇది మొత్తం రోడ్డుకు రాకపోకలు బంద్ అయినా ఇంత నష్టం జరిగినా ఇప్పటి వరకు అధికారి కూడా రెవెన్యూ అధికారి కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎవరు కూడా రాకపోవడం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఇది. మీరు వెంటనే అధికారులు ఇక్కడికి వచ్చి ఈ నష్ట అంచనా వేయాలి. ప్రభుత్వానికి నివేదించడమే కాకుండా ప్రభుత్వం కూడా తక్షణ సాయం కింద ఈ రైతులందరూ కూడా వారికి సాయం అందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క రైతులు ఇటువంటి ఈ గ్రామానికి కూడా ఇక్కడ బ్రిడ్జి సౌకర్యం లేని కారణంగా ఇలా ఇటువంటి తీవ్ర నష్టం జరిగింది. ఈ పర్మనెంట్ ప్రాతిపదికన ఈ యొక్క బ్రిడ్జిని కూడా నిర్మించాలి. ఈ గ్రామానికి ఇటువంటి నష్టాన్ని తిరిగి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఆదుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున.